నమస్తే, వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తిరిగి కమలం గూటికి చేరడానికి ప్రయత్నిస్తున్నారా? బీజేపీ జాతీయ నాయకత్వం ఆహ్వానిస్తే కలవడానికి సిద్ధమవుతున్నారా అంటే ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే అవుననే ఎక్కువగా అనిపిస్తుంది. పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించి బహిష్కరణ వేటుకు గురైన రాజాసింగ్ మళ్లీ కషాయ తీర్థం పుచ్చుకునే దిశగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇక చూసుకుంటే హైకమాండ్ పిలిస్తే రాజీనామా చేయడానికి గల కారణాలు, రాష్ట్ర పార్టీ నాయకుల తీరు గురించి వివరించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ రాజాసింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నా వైపు నుంచి కూడా కొన్ని తప్పులు దొరలాయి. అధిష్టానానికి కొందరు నాపై తప్పుడు సమాచారం చేరవేశారని తాజాగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన మనసు మార్చుకునేందుకు తిరిగి బీజేపీ గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక ఉప ఎన్నిక వస్తుందని కొంతమంది పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. నేను పార్టీకి మాత్రమే రాజీనామా చేశాను, ఎమ్మెల్యే పదవికి కాదు. స్పీకర్ కు లేఖ ఇవ్వలేదు. ఇక బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే అక్కడెక్కడా ఉప ఎన్నిక రాలేదు. ఇక గోషామహల్లో ఎలా వస్తుందో నాకు తెలియడం లేదు. మరో 3 ఏళ్లు నేనే ఎమ్మెల్యేగా ఉంటా, ఉప ఎన్నిక ప్రసక్తే రాదు అని రాజాసింగ్ స్పష్టంగా మాట్లాడారు. అయితే పార్టీలో మిత్రులతో పాటు శత్రువులు కూడా ఉన్నారని, వాళ్లే మీడియాకు లీకులు ఇస్తూ వాటిని ఢిల్లీలో ఫిర్యాదు చేస్తారని, ఇక ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో జరిగిన తప్పుడు ప్రచారంతో నా రాజీనామాను అధిష్టానం ఆమోదించదని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో రాజీనామా ఇచ్చాననేది వివరణ ఇచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు రాజాసింగ్. తెలంగాణలో బీజేపీకి ఎవరి వల్ల నష్టం జరుగుతుంది, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎలాంటి అవమానాలు జరుగుతున్నాయనే అంశాలను వివరిస్తారని రాజాసింగ్ పేర్కొనడం జరిగింది. ఏదేమైనా సరే ఇప్పుడు రాజాసింగ్ మళ్ళీ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తుంది. మరి నిజంగానే రాజాసింగ్ ని ఢిల్లీ పెద్దలు ఆహ్వానిస్తారా, విచారణను కోరుకుంటారా? ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అంత టైం వాళ్ళు ఇస్తారనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ గానే మారింది. ఈయన ఢిల్లీ పెద్దలకు వివరించాలని అనుకుంటున్నారు. సరే, మరి ఢిల్లీ పెద్దలు ఈయన చెప్పింది వినడానికి సిద్ధంగా ఉన్నారని కూడా కొంతమంది ప్రశ్నించడం జరుగుతుంది. అవును, ఇక్కడ అంటే బీజేపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఢిల్లీకి తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారని కొందరు అంటున్నారు. అంతవరకు నిజంగానే ఉంది. ఎందుకంటే రాజాసింగ్ ఒక్కరిపైనే కాదు, ఇంకా బీజేపీని నమ్ముకొని ఉన్న చాలా మంది పెద్ద రాజకీయ నాయకుల మీద కూడా తప్పుడు ప్రచారాలను ఢిల్లీ పెద్దలకు చేరవేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇదంతా కూడా ఢిల్లీ పెద్దలకు నిజంగానే తెలుస్తుందా? ఒకవేళ రాజాసింగ్ ని ఢిల్లీ పెద్దలు కలవడానికి పిలిస్తే ఇక్కడ జరుగుతున్న గూడుగుటాని అంతా కూడా అక్కడికి చేరబడుతుందా? మరి మనమందరం కూడా వెయిట్ చేసి చూద్దాం. మరి మీకేమనిపిస్తుంది? రాజాసింగ్ ని నిజంగానే ఢిల్లీ పెద్దలు పిలుస్తారా? రాజాసింగ్ అక్కడ వివరణను ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారా అంటే మరి ఈ క్వశ్చన్ మీద మీ సమాధానాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.